కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుమ్మూరుకు చెందిన సూర్యదేవ్ అనే యువ రైతు లాల్దేవి జల్కర్ దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు. ప్రేమించిన ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటానంటూ ఒప్పించాడు. అంతేకాదు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. శుభలేఖలు వేయించాడు. శుభలేఖలు ఇద్దరు వధువుల పేర్లు, ఇద్దరిని పెళ్లాడే ఏకైక వరుడుగా యువకుడి పేరు కూడా ముద్రించుకున్నాడు. గ్రామస్తులందరితో పాటు తన బంధుమిత్రులందరినీ వివాహానికి ఆహ్వానించాడు. దాదాపు 1000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. అతిథులందరికీ సమక్షంలో ఘనంగా ఇరువురు భామల మెడలో తలో తాళి కట్టాడు. అంతేకాదు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇద్దరిని సమంగా సంతోషంగా చూసుకుంటానని బాండ్ పేపర్పై కూడా రాసిచ్చాడు. అంతేకాదు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇద్దరిని సమానంగా సంతోషంగా చూసుకుంటారని బాండ్ పేపర్ మీద కూడా రాసి ఇచ్చాడు. ఈ అభినవ ప్రేమికుడు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ ఇద్దరు యువతులు అక్కా చెల్లెలు కాదు, కనీసం ఒకే గ్రామానికి చెందిన అమ్మాయిలు కూడా కాదు. వారి గ్రామాలు వేరు, వారి జీవన విధానం కూడా వేరు. అయినా ఇద్దరిని ప్రేమించి వారిని వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు. స్థానికంగా ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే గగనంగా అయితే ఈ రోజుల్లో ఇద్దరిని ప్రేమించి ఒకే పెళ్లి మండపంలో ఒకే సమయంలో వివాహం చేసుకోవడం సూపర్ అంటున్నారు.